దేవుని యొక్క మహాకృపణ బట్టి దేశంలోనికి రాసిన పత్రిక దాని ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచిత బిడ్డలాగా మీరు గ్రహించండి నా మాటలు యేసు క్రీస్తు బ్రహ్మలో ఇది నాన్న దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతుంది. పరిశుద్ధులందుకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ మొదటి దశలోనికి పత్రిక 3:7 సమాచారమును మాకు తెచ్చిన అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఎలా అనగా మీరు ప్రభునందు స్థిరంగా నిలిచితిరా మేము బ్రతికినట్టే మేము నీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటకముగా మీ ఎదుగు తీసుకుని వచ్చిన కాక మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై ఆనంద్యమైనగా ఆయన స్థిరపరిచుటకై మేము నీ ఎలా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే వీరును ఒకరి ఒకడును మనుషులందరి ఎండ్లను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక. దేవుని ప్రభు ఈ పట్టణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు చేయగలుగుతూ వచ్చినట్టే నానా రకాల పరిస్థితులు ఎదురవుతూ వచ్చినాయి. అయినప్పుడే కూడా వాడు దేని కొరకు చూస్తూ ఉన్నారంటే క్రీస్తు యేసు ఘనమైన నామంలో మొదటి వచనంలో కాబట్టి ఇక సైనిక ప్రజలకు ఏజెన్సీలో మేము ఒంటిగా ఆయనను ఉండుట మంచిదని ఇచ్చి ఈ శ్రమ వలన ఎవడను కదిలింపబడుతున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించటకును మన సహోదరుని క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకునైన తిమోతిని పంపిణీ దేవుని యొక్క ఉచితమైన కృప చేత అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే శ్రమ శోధన ఇబ్బందులు అటువంటి పరిస్థితులు. అయితే దానిలో ఎవరు చెదిరిపోకూడదంటే సంఘము చెదిరిపోకూడదని సంఘ ప్రజలు మరి ఆ శ్రమను బట్టి వారు కదిలించబడే వారిగా ఉండకూడదని చెప్పేసి ఎందుకు అనగా దేవుడు మన పక్షాలు ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి, కదిలించబడిన వారిగా మనం ఉండాలి. కనుక ఈ సంఘము కదిలించబడుతుందేమో అని చెప్పేసి అంటే గలిబిలు అవుతుందేమో అని అంటే వారు ఏం చేస్తూ వచ్చారంటే మిమ్మల్ని స్థిరపరచటకు మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితే దేవునికి మహిమ కలిగిన గాక. అంటే ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు, వాడిని బలపరుస్తూ వచ్చారు. అనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పుతుంది కదా, అలాగే జరిగినది. ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు మనం శ్రమ అనుభవించాలి. ఎందుకనగా క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రీస్తుతో పాటు దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తూ వచ్చాడంటే శ్రమను కూడా అనుగ్రహిస్తూ వచ్చాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. క్రీస్తులో మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన పేరుంటే ఏమడిగినా మనకు జరిగిపోతుంది అనుకుంటాం, చాలు అంతే అయిపోతుంది. అయితే క్రీస్తుతో పాటు మనకేమనుగ్రహిస్తూ వచ్చాడంటే శ్రమను కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ మీరు ఏం చేస్తూ వచ్చారు, మొదటిగానే చెప్తూ వచ్చారంట మేము మీ వద్ద ఉన్నప్పుడే మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితమి. అంటే యేసయ్య మార్గంలో వెళ్ళి మనం ఏం చేయాలంట, శ్రమను అనుభవించాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనగా ఆయన పోలికలోనే మనం వెళ్ళాలి, ఆయన యొక్క మార్గంలోనే మనం వెళ్ళాలి. కనుక యేసయ్య ఘనమైన నామములో
మన జీవితంలో శ్రమ రంగాలే, దేవుడు లేడు, శ్రమ రంగాలే నాకే వచ్చింది అన్నట్టుగా మనం బాధపడవద్దు. ఎందుకనగా వెళ్ళే మార్గం ఎట్లా ఉందంటే శ్రమ మార్గం అని చెప్పేసి వారు చెప్తున్నారు. శ్రమను మనం అనుభవించాలని చెప్పేసి ముందుగానే చెప్పాము, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను, అటు శ్రమలను అనుభవించేటప్పుడు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తూ ఉన్నాను, అటు శ్రమలు అనుభవించడానికి మనం ఏమై ఉన్నామంటే నియమించబడిన వారిగా ఉన్నామని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు శ్రమ, నాకే ఎందుకు ఈ ఇబ్బందులు వస్తామని అని చెప్పేసి మనం ఎంతో బాధపడి దుఃఖపడే వారిగా ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మరి ఆ శ్రమను అనుభవించడానికి మనం నియమించబడి ఉన్నామని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవిస్తూ ఉంటాయి అన్నమాట. నియమించబడింది మరి జరగాల, జరగకుండా పోవాలి, జరగాలి. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏదైతే మన కొరకు నియమించబడిందో, ఒక బిల్డింగ్ కట్టడము మన కొరకు నియమించబడింది అంటే బిల్డింగ్ కట్టాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ క్రీస్తు యేసు ఘనమైన నామములో అదే సమయంలో ఏమంటున్నాడు, శ్రమ కూడా నియమించబడి ఉన్నదని చెప్పేసి ప్రభు యొక్క లేఖన సెలవిస్తున్నాడు. మనల్ని అడుగుతారు ఎంతో మంది, ఈ సంవత్సరాలు మరి దేవుని సన్నిధిలో ఏం మేలు జరిగింది నీకు అని అనొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం ఏం చెప్పాలి, ఇప్పుడు శ్రమ కూడా నా కొరకు నియమించాడు దేవుడు అని చెప్పేసి ధైర్యంతో చెప్పేవారంగా మనం ఉండాలన్నమాట. దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం, ఏం ఆశీర్వాదం వచ్చింది నీకు అంటారు. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది శ్రమ నియమించబడిందని చెప్పేసి చెప్తున్నాడు. ఆ శ్రమలో నుంచే మనకేమిస్తూ ఉన్నాడు, దేవుడు ఆనందాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. భక్తులని ఎవరి యొక్క జీవితంలో చూస్తే ఒకే దినాన అక్కడికి వచ్చిన శ్రమ ఇంత అంత కాదు. అటువంటి శ్రమలు ఆ భక్తుల జీవితంలో ఏం మిగిలింది అంటే ఆనందమే మిగులుతూ వస్తుంది అనమాట. ఆ భక్తులు ఏమంటూ ఉన్నాడంటే నేను ఇంకా రాజుగా నా దేవుని యొద్దకు వెళ్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట, శ్రమలు తను నిలిచాడు కాబట్టి, శ్రమలతో నిలిచాడు కాబట్టి, ఇది నా కొరకు నియమించబడింది అని ఎరిగాడు కాబట్టి అంటున్నాడు, నేను ఇక రాజుగా దేవుని యొద్దకు వెళ్ళిపోతానని చెప్పి చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంటి ధైర్యం ఎవరికి ఉండాలంటున్నాడు, సంఘ విశ్వాసులు ఉండాలని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అనగా శ్రమ మనకు కలిగింది అయినది మనం అట్లా ఉండాలి, కదిలిపోయే వారిగా చెదిరిపోయే వారిగా మనం ఉండకూడదని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తుంది అన్నమాట. కనుక 5వ వచనం, ఇది చేత నేను ఇకను సహింపజారక శోధకుడి మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అని మా ప్రయాస వ్యర్థమైపోలేమో అని మీ విశ్వాసమును తెలుసుకోవాలని అతన్ని పంపితని. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తూ వచ్చాడు, ప్రజలకు తిమోతిని పంపిస్తూ వచ్చాడట. ఎందుకు పంపించాడు, శోధకుడు ఇంకా మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడేమో, మేము ఇంతవరకు మీ మధ్య చేసిన సువార్త పరిస్థితి ఎంత కూడా వ్యర్థమైపోతుందేమో, మీరు కదిలిపోతారేమో, మీరు బెదిరిపోతారేమో అని చెప్పేసి అంట ఆ యొక్క భక్తుడైన తిమోతిని అక్కడికి పంపించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మన యొక్క జీవితాలు కూడా విశ్వాసంలో మనం బలపరచాలని, విశ్వాసంలో స్థిరులుగా చేయాలని చెప్పేసి మనం వెళ్ళి ఒకరికి ఒక మాట చెప్తే వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే తిరస్కరించే వారిగా ఉంటూ ఉన్నారు. నువ్వు నాకు చెప్పి సార్లు అన్నట్టుగా మాట్లాడే వారిగా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ వచ్చినట్లే మరొక వ్యక్తిని అక్కడ పంపిస్తూ వచ్చాడు. పంపించినప్పుడు ఎందుకు పంపించాడంటే వారి విశ్వాసం కోల్పోకూడదు, వారి విశ్వాసం ఇవ్వాలంటే బలపడాలని చెప్పేసి పంపించాడంటే భక్తుడు. అయితే 6వ వచనంలో తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలా చూడని అపేక్షిస్తున్నాము, అలాగే మీరు మమ్మను చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనిచున్నారని మీ విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో వెళ్ళిన తిమోతి ఎటువంటి సమాచారం తెచ్చాడంట, సంతోషకరమైన సమాచారాన్ని తీసుకొచ్చాడంట. అదేంటి అని చూసినప్పుడు తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి తిమోతిని పంపించినప్పుడు ఆ తిమోతి తిరిగి వచ్చాడంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఎలాగ చూడాలని అపేక్షిస్తున్నామో, అయితే ఈ అపోస్తలుడైన పౌలు ఎట్లా చూడాలని అపేక్షిస్తూ ఉన్నాడు. సంఘం కూడా ఎట్లుందంటే అదే అపేక్షతో ఉన్నదా, అదే అపేక్షతో అలాగే మీరు మమ్మల్ని చూడవాలని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, సువార్త ప్రకటించిన సేవకులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ సేవకులు జ్ఞాపకం చేసుకుని ప్రేమతో దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట, దేవుడిని కనపరుస్తూ ఉన్నారంటే. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు ప్రభువు మాటలు మనకు చెబుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నీకు బోధన చేసిన వారిని నువ్వేం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనగా
వాళ్ళ కష్ట సమయంలో వాళ్ళు ఏం చేశారు? మీకు వాక్యం చేత వారిని ధైర్యపరుస్తూ వచ్చారు. ఆ వాక్యం మీకు ఏం చేసింది? మీలో ఉన్నది కాబట్టి వారి వాక్యాన్ని అందించారు, నన్ను ధైర్యపరిచారు. ఆ వాక్యం నాలో ఉన్నది. అన్నిటి దేవుని గమపరిచే వారిగా, దేవుని యొక్క సేవకుని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. వారిని మన్నన చేసే వారిగా మనం ఉండాలి. అదే సమయంలో భక్తుడు అంటూ ఉన్నాడు కదా మరి అధ్యాయంలో, మీకు సేవ చేసిన సేవకుడిని నువ్వు దుఃఖపరచకూడదు అంటూ ఉన్నాడు. వారిని మన్నన చేయాలని చెప్తూ ఉంటాడు. ఎందుకు దుఃఖపరుస్తారు? ఈ జ్ఞాపకం లేకపోతే ఇప్పుడు తిమోతి తిరిగి వచ్చి ఏం చెప్తాడు? వారు ఎట్లా ఉన్నారంటే మనం మర్చిపోయారయ్యా, మనం చేసిన సువార్త అంతా కూడా వ్యర్థమైపోయిందని చెప్తే ఇక అసలు ఏం చేస్తాడు? ఇక్కడ కన్నీరు విడుస్తాడు అనమాట, కన్నీరు విడుస్తాడు. ఆ విధంగా కాకుండా వారు ఎట్లా ఉన్నారంటే సంతోషపరిచే రీతిగా వారు ఉన్నట్టు దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసం గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చాను. దేవుడిగా మహిమ కలిగిన కాక క్రీస్తు యేసు పరిణామంలో నీవు నేనైనా మరెవరైనా కూడా మన యొక్క అంతరంగంలో ఉండవలసిన స్వభావం ఇది, మన పరిస్థితిలో ఉండవలసిన పద్ధతి ఇదన్నమాట. నువ్వు దూరం అయిపోయినప్పటికి కూడా నువ్వు చూస్తే నీకు పూజ చేసిన సేవకునికి ఏం కలగాలి? సంతోషమే. నా బిడ్డ ఆత్మీయంగా ఎదిగింది, లేదు నా బిడ్డ కదలపోకుండా దేవుని స్థిరంగా ఉన్నది. అయితే నీ సేవకులు నీకు దూరం అయిపోగానే మళ్ళా లోపల జీవించినట్లుగా ఉంటే వారు చేసిన సేవ అంతా, వారి ప్రయాసం ఏమో వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోయిన దాన్ని బట్టి వారు ఏం చేస్తున్నట్టు కన్నీరు కాస్తున్నారు. అయ్యో నేను ఈ బిడ్డకి ఎంతగా బోధించానే, ఇంకా మళ్ళీ లోపల జీవిస్తాం అని జీవిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, నీ సేవకులు నిన్ను బట్టి కన్నీరు పెట్టకూడదు అంటున్నాడు అనమాట. నిన్ను బట్టి కన్నీరు పెట్టకూడదు. వాడిని ఏం చేయాలి? నువ్వు మన్నన చేయాలి. ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూ ఉన్నారు, సన్మానిస్తూ ఉన్నారు, గౌరవిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఉండాలని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. అయితే గమనించవలసిన 7వ వచనాన్ని, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందితిని, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకున్న ఇబ్బందిలో ఇప్పుడు ఎవరు చూసి ఆదరణ పొందారు? మేము పెంచిన పిల్లలు మంచిగా పెరిగారు అని చెప్పేసి వారు ఆదరణ పొందారంట. యేసు ప్రభు వాడు తండ్రి అని దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశం ఆలోచించు, భూమి నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు, వారు నా మాట వెంటలేదని చెప్పేసి మొదలు పెడుతున్నట్లు దేవుని. కానీ ఇక్కడ దాసుడు ఏమంటూ ఉన్నాడు? మీరు చేస్తున్న ఈ క్రియను బట్టి మాకు ఆదరణ పొందామని చెప్పి చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును. సంగమా నిన్ను బట్టి నీకు బోధిస్తున్నా, నీ దేవుడు నీకు బోధిస్తున్నా, నీ కాపాడిగా ఉన్నా నీ దేవాది దేవుడు ఎట్లా ఉండాలంటే నా బిడ్డలు అని ఆదరణ. ఎంత బోధించినా ఆకాశం ఆలపించిన భూమి చెవియొద్దు, నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్నట్టుగా ఇక నేను నా జీవితాలు ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు అనగా యేసు క్రీస్తు కనమని నాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప ఆత్మీయమైన ఎదుగుదల ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఈ యొక్క ఎదుగుదల ఇప్పటికేనంటే కాదు, రాబోయే జీవానికి సంబంధమైనది. కనుక ఆ జీవంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఆ ప్రేమించిన బోధన అనుసరించి నడుచుకునే వ్యక్తిని నీవు ఉండాలి. దాన్ని విడిచిపెడితే వాడికి ఏం మిగిలిందంటే దుఃఖం మిగిలినట్టుగా సెలవిస్తుంది అనమాట. క్రీస్తు ఘనమైన నామలో ఒకసారి చూద్దాం. మాపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాల్చి ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి దేవునికి కాక రాసిన పత్రిక 13:17 వచ్చిన ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు దేవాతి దేవుడు? ఆ భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. మాపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారిగా వారి వలె మీ ఆత్మను కాల్చి ఉన్నారు. బాగా తెలుసు, సంఘముల యొక్క శ్వాసం బాగా తెలుసు. ఏంటి మనకి ఒక వంతు ఆ యొక్క తీర్పు వస్తే సేవకులకి 2 వంతులు తీర్పు వస్తుందని చెప్పేసి తెలుసు. అది దేని కొరకు వస్తుంది? ఇక్కడ అంటూ ఉన్నాడు, వారు ఏం చేసే వారిగా ఉన్నారంటే ఆత్మ గురించి లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారు, కాసే వారిగా ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా వారు ఎట్లా చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు? వారి బట్టి ఏం కలిగిందంటే వీళ్ళకి ఆదరణ కలిగింది, సంతోషం కలిగింది. అయితే ఒకవేళ దుఃఖంతో పని చేస్తే
అది మీకు నిష్ప్రయోజనము. ఎవరికి? మనకు విశ్వాసమైన మనకు నిష్ప్రయోజనం అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాను. ఎటువంటి ప్రయోజనం లేదు. 3 సంవత్సరాలు వెళ్ళావు దేవుని సన్నిధి, ప్రయోజనమే లేదు. 2 సంవత్సరాలు వెళ్ళావు, ప్రయోజనం లేదు. 20 సంవత్సరాలు వెళ్ళావు, ప్రయోజనం లేదు. ఎందుకు అనగా నిన్ను బట్టి వారికి ఏం కలుగుతుందంటే దుఃఖం కలుగుతుంది, ఆనందం కలగట్లేదు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నారు. వారి మాట విని వారికి లోబడి ఉండండి ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారంటే వారు మాట విని వారిగా ఉన్నారు, లోబడిన వారిగా ఉన్నారు. అయ్యో శ్రమ వచ్చింది, ఆ బిడ్డలు చెదిరిపోతున్నారేమో, కష్టం వచ్చింది, వారు దూరం వెళ్ళిపోతున్నారేమో, తిమోతి నువ్వు వెళ్ళి చూసిరా, వారిని ధైర్యపరిచిరా అంటే అక్కడికి వెళ్తే ఏం జరిగిందంటే వారు కదలని వారిగా ఉన్నారు, వారు దుఃఖపరిచిన వారిగా ఉన్నారు. వారిని బట్టి వెళితే ఏం కలుగుతూ వచ్చిందంటే ఆనందరణ కలుగుతూ వచ్చినట్టుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తుంది. అంతేకాకుండా 7వ వచనం మనం చూసుకోవచ్చు. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లో శ్రమ అంతట్లోను మీ విశ్వాసం చూసి మీ విషయంలో ఆదరణ పొందుతుంది. వీళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఏం కలిగింది? ఆదరణ కలుగుతూ వచ్చినట్ట ఇంకా ధైర్యం, ఇంకా శక్తి వారి ముందుకు వెళ్ళడానికి. మనం వారికి బోధించం. వారికి శ్రమ వచ్చినా వారికి పర్వాలేదు, మనకు శ్రమ వచ్చినా పర్వాలేదు, మనకి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు. నశించిపోతున్న ఆత్మలు మనం రక్షించాలని శక్తిని వారు పొందుకున్నట్లుగా ఇక్కడ చూసుకోండి. ఎవరు పొందారు? ఇది బోధించిన విశ్వాసుల ద్వారా పొందుతూ ఉన్నారు. బోధించిన విశ్వాసుల ద్వారా ఈ యాత్రను పొందుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ సంగమ నిన్ను బట్టి ఎట్లా ఉండాలంటే ఇంకా ధైర్యంగా, ఇంకా ధైర్యంగా దేవుని యొక్క సువార్తను అందించే వారిగా ఉండాలి. ఇంకా ధైర్యంగా శ్రమైన నిలిచేవారు, కష్టమైన నిలిచేవారు. వారిని నేను చెప్పింది వెంటలేదు, విలువపడట్లేదు, నాకు ఇది శ్రమలు వస్తున్నాయి, నేనెందుకు చేయాలన్నట్లుగా వారు నాకు తగ్గేటట్టుగా లేదు. ఇక్కడ చూస్తే ఎట్లా ఉన్నారంటే వారిని ధైర్యపరిచి ముందుకు పంపేవారుగా ఉన్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 8వ వచనంలో ఏదైనా మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే దేవునికే మహిమ కలుగును గాక. ఎట్లాగా మీరు ప్రభు నందు స్థిరంగా నిలిచారు, మేము కూడా బ్రతికిపోయినట్టు అని చెప్పేసి భక్తుడు సెలవిస్తున్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ బ్రతుకు మరి ఉండాలి అంటే దేవుని యొక్క ఉచితమైన కృప చేత వారు ఎట్లా ఉండాలంటే స్థిరంగా ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉంది. ఇప్పుడు ఒక గుణము మరొకాసేపు ఉన్నాక మరొక గుణముగా మనం ఉండకూడదు. స్థిరమైన మనసుతో మనం ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉంది. అమాలేకుల దగ్గరకు సౌలుని పంపించాడు. ఏమని పంపించాడు? అమాలేకులందరినీ నిర్మూలన చేసిరామని చెప్పేసి పంపించాడు. అక్కడికి వెళ్ళంగానే తనలో స్థిరత్వం లేదు, స్థిరమైన మనసు తనకు లేదు. ఏమైతే కంటికి మంచిగా కనపడుతున్నాయో వాటిని తీసి పక్కన పెట్టి వచ్చాడు. అంతేకాదు ఆ యొక్క రాసును పక్కన పెట్టి వచ్చాడు. పెట్టిన దాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడు? తనలో లేని స్థిరత్వాన్ని బట్టి దేవుడు తనని ఆ ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్ల నుంచి తీసివేయడం అనేది జరుగుతూ వచ్చినాము. మనకు క్రీస్తు యేసు ఘనమైన నామములో పిలువబడిన నీవు ప్రభు దగ్గర ఎట్లా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. పిలువబడిన నీవు నీ సేవకుల దగ్గర నమ్మకంగా ఉండాలి. ఉన్నప్పుడే ఏం జరుగుతుందంటే స్థిరత్వం అనేది మన జీవితంలో ఉన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి ఏదనగా మీరు ప్రభు నందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే. స్థిరంగా నిలిచారా? మేము చేస్తున్న సేవ, మేము చేస్తున్న పని బ్రతికినట్టే అని చెప్పి చెబుతున్నాడు. తెలుగు మాట చెప్తున్నాడు. ఒకనొక దినాన ఏం జరగబోతుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వస్తున్నాడు కొరింథీ పత్రికలో. మరి ఈ పరిచయం అంతటి కూడా తీర్పు అనేది జరగబోతుంది. దేవుడు పరీక్ష చేయబోతున్నాడు. అది ఎటువంటి పరీక్ష అంటే అగ్ని వంటి పరీక్ష అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆ అగ్నిలో పరీక్షించబోతున్నాడు. చేసిన పరిచయం, చేసిన సేవ అంటున్నాడు కూడా పరీక్షించినప్పుడు అది ఎట్లా ఉండాలంటే కొయ్యకాలుగా ఉండకూడదు అన్నాడు, గడ్డిగా ఉండకూడదు అన్నాడు. ఎట్లా ఉండాలంటే బంగారం లాగా ఉండాలని చెప్పేసి దేవుడు ఎట్లయినా సరే బంగారం లాగా ఉండాలంటే ఎవరు నిలిచి ఉండాలి, ఎవరు ఏ రీతిగా ఉండాలంటే విన్న మనము స్థిరమై ఉండాలి. ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే నిలిచి ఉండేదిగా ఉందని చెప్పేసి ప్రభు ఎక్కడైనా సెలవిస్తుంది. చూస్తారా ఈ వచనాలు? కొరింథీ పత్రిక రాబడి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఎవరైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎట్లా వాని పని కనబడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో
దానిని అగ్ని పరీక్షించును. చదువు. పునాది మీద ఒకరి కట్టిన పని నిలిచినట్ల వాడి జీతం పుచ్చుకొనను. ఒకరి పని కాల్చివేయబడినట్ల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టికు రక్షింపబడిను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దేవునికి మహిమ. గమనించినట్లయితే ఏం రక్షణట్టు అన్నాడు. అయితే బ్రతికెట్ట ఉందంటే, స్థిరత్వం లేకపోతే బ్రతికెట్ట ఉందంటే 14 వచనం, పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన వాడి జీతం పుచ్చుకొను. ఒకరి పని కాల్చివేయబడిన వానికి నష్టము కలుగును. అయితే ఈ బ్రతుకేంద్రం కలుగుతుందంటే నష్టం కలుగుతూ ఉంటుందంటే, అతని తన మట్టుకు తాను రక్షించబడింది కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షించబడుతున్నాడు. ఆ సేవకుడు మాత్రమే రక్షించబడుతున్నాడు. అయితే మిగిలినది ఏమవుతుందంటే 5 వచనాలు, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, గలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలను మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడును. ఆ దినమున దాని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత బయలుపరచబడు. మన దేవుడే అగ్ని అయ్యాడు. ఆయన చేత బయలుపరచబడుతుంది. ఇదేంటి? ఈ సంఘం ఏంటి? కొయ్యకాల, ఈ సంఘం ఏంటి? గడ్డ, ఈ సంఘం ఏంటి? వెలగల రాళ్ళ, బంగారం అని చెప్పేసి అగ్ని చేత బయలుపరచబడేదిగా మన ప్రభు యొక్క లేఖన సెలవిస్తుంది. కనుక భక్తుడు అంటున్నాడు, మీరు స్థిరంగా ఉన్నారా? మేము బ్రతికిపోయినట్టే. మీరు స్థిరంగా ఉన్నారా? మేము నిలిచి ఉండట్టే అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. కనుక వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వాడిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో చేరవలసిన సంఘమా, మన జీవితాలు కూడా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటి అంటే, మనం దేవునిలో శ్రమ ఎట్లా ఉండాలి? స్థిరులుగా ఉండాలి. ఎందుకనగా క్రీస్తుతో పాటు మనకి ఏమని గ్రహించాడు? శ్రమను అనుగ్రహిస్తూ వచ్చాడు. అది నియమించబడింది మన పాటు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. కనుక శ్రమలో నిలిచి ఉండేవాడుగా మనం ఉండాలి. ఎందుకు శ్రమలు వస్తుంటే? ఏదైనా సుఖం వస్తే వెళ్ళాలి కానీ దేవుడి సన్నిధికి, శ్రమ వస్తుంటే ఎందుకు మనం వెళ్ళేదని పారిపోయే వారంగా మనం ఉండకూడదు. దేవుడికి దూరం అయిపోయే వారంగా మనం ఉండకూడదు. ఒకవేళ ఆ రీతిగా ఉంటే ఏమంటున్నాడు? అది మీకు నిష్ప్రయోజనమే అంటున్నాడు. నువ్వు పారిపోతే నీ సేవకుడికి అంటే దుఃఖం. కాబట్టి నీకేమవుతుందంటే నిష్ప్రయోజనం. ఎటువంటి ప్రయోజనం లేదని ప్రభు యొక్క లేఖన సెలవిస్తున్నాడు. కనుక క్రీస్తు దేవుని సంఘంగా మనం గ్రహించవలసిన విషయాన్ని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత మేము బ్రతికినట్టే, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములు ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞత స్థితులు ఎలాగో చెల్లింపగలము. దేవునికి అంటూ ఉన్నాడు భక్తుడు, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లుగా అనుగ్రహించమని రాత్రి వాళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞత స్థితులు ఎలాగో చెల్లింపగలము. ఆనందం పొంది తగినట్టుగా కృతజ్ఞత స్థితులు చెల్లించడం మన వల్ల కాని పని. ఎందుకనగా ఆయన ఎప్పటికీ గొప్ప దేవుడు. అంతగా మనం ఆయన గొప్ప చేయలేని వారు, ఆయనకు రుణస్థలమే. ఆయనకి అంటాడు ఎట్లా చెల్లించగలము. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు విశ్వాసంలో లోపములు తీర్చినట్లుగా రాత్రి పగలు కూడా దేవుని దగ్గర ఏం చేస్తున్నారంటే మొరపెట్టుకుంటున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో రాత్రి కాలం 2 గంటల సమయంలో మేలుకు వచ్చి లేచి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని వాక్యం ఇచ్చాడు. ఎందుకు అనగా మనందరికి నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఏ వాక్యమో నాకు తెలియదు. దేవుడు మనకందరికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏం నేర్చుకోవాలంటే, సంఘములో ఉన్న లోపములు ఏం కావాలి? తొలగిపోవాలి. మన విశ్వాసంలో ఉన్న లోపం తొలగిపోవాలి. సంఘంలో లోపం తొలగిపోవాలంటే మొదట ఏం చెప్పాడు? స్థిరులుగా ఉండాలని అన్నాడు. శ్రమ వచ్చిందని చెదిరిపోయే వారిగా మనం ఉండకూడదు. విశ్వాసంలో కూడా మనం ఎట్లా ఉండాలంటే స్థిరులుగా ఉండాలని చెప్పి చెప్తున్నాడు. విశ్వాసంలో మనం స్థిరులుగా ఉన్నప్పుడు ఆనందంతో యావత్ ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞత స్థితులు ఎట్లా చెల్లించగలమని చెప్పి కనుక నిన్ను బట్టి ఇక్కడ దైవ సేవకులకు ఏం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నా బిడ్డలు ఈ రీతిగా ఉన్నారని చెప్పేసి నేను ఇంకా ప్రభుని ఎట్లా స్థుతించాలి, ఎట్లా గణపరచాలి అని వాళ్ళు ఉప్పొంగి పోతూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తాను. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ నా ఆలోచన ఎట్లా ఉండాలంటే, నా విశ్వాసం ఉన్న లోపం తొలగిపోవాలి, నా నడకలో ఉన్న లోపం తొలగిపోవాలి అని ఆలోచన మనలో ఉండాలి. అది సరి చేసే దేవుడు అనగా దేవానికి దేవుడు అన్నమాట. రాత్రి లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏమి చావులే చేస్తాయి, ఏమైనా సరే మా జీవితాలకు మారాలి, ఏమైనా సరే ప్రతి
ప్రతి రోజు తృప్తిపరచబడాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నా. అయితే ఈ దినాలు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనగా నీ విశ్వాసం ఎట్లా ఉందో, నువ్వు శ్రమలో ఎట్లా ఉన్నావు, కృంగిపోతున్నావా, శ్రమలో నువ్వు తప్పిపోతూ ఉన్నావా, అయితే తప్పిపోకూడదని చెప్పేసి దేవుడు ఎంత లేకుండా సెలవిస్తాడు. ప్రధాన కాపరిగా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన సంతోషపడాలంటే ఆయన శ్రమ పొందాడు. నీవు పడింది కానీ నీ కొరకు నియమించబడి శ్రమ పొందాలి. ఆకలి అవుతుందా దేవుని సన్నిధికి వస్తే, అయితే ఆయన నీ కొరకు ఆహారం లేకుండానే జీవాహారంతో బ్రతుకుతూ వచ్చాడు. వాళ్ళు సమరయ స్త్రీ ఏమంటున్నారంటే, వాళ్ళు అయ్యా ఈయన వద్ద ఏమన్నా ఆహారం ఉందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మీరు నాకు తెచ్చే ఆహారం కాదు, నా దగ్గర ఉన్నది ఆహారం అని చెప్పేసి చెప్తాను. అదేంటి అనగా దేవుని మాటే దేవుని పని ఆయన జీవాహారం అయినాడు. దేవునితో మహిమ కలిగి అట్టి కృప కలిగి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే రాత్రి పగలు కూడా మనందరి కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే విజ్ఞాపన చేస్తున్నాడు, నా బిడ్డలు నా సన్నిధిలో స్థిరపడాలి, నా బిడ్డలు చెదరిపోకూడదు, నా బిడ్డలు కట్టబడాలని చెప్పేసి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిసే వారిగా ఉండాలి. ఎందుకనగా మన దేవుడు ఏం చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విజ్ఞాపన చేసిన వాళ్ళు ఏం పొందారు, ఇక్కడ ఆదరణ పొందారు, సంతోషం పొందారు. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు ఏం పొందాలంటే సంతోషాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి. ఇంకా ఆయన గాయాలు రేపే వారిగా, ఇంకా ఆయన దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదని చెప్పేసి ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తాం. ఒకవేళ దుఃఖపరిస్తే ప్రయోజనం లేదని చెప్పేసి మన జీవితానికి ప్రయోజనం లేదని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎప్పటికైనా కూడా దేవుని అంత నిలిచి ఉండే జీవితమే మనం కోరుకునే వారిగా మనం ఉండాలి. దేవుల్లో కొనసాగే జీవితమే మనం కోరుకునే వారిగా మనం ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో చిన్నదానికి పెద్దదానికి కదిలిపోయే వారిగా మనం ఉండకూడదు. కదిలిపోయే వారిని దేవుడు ఏమన్నాడంటే, ఈ నా మాటలు విని కొండ మీద మీరు ఇంటిని కట్టుకోలేమన్నాడు. ఈ నా మాటలు వినని వాడు ఇసుకలో కడతాడు ఇల్లు అన్నాడు. ఆ ఇసుకలో కట్టిన ఇంటిలాగా దాని పాటు గొప్పది అంటాడు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో మాట విన్న స్థితిలో మనం ఉండకూడదు. లోక సువార్తలో రాయబడలేని మాట విన్న స్థితిలో ఉండకూడదు. అందుకే భక్తులు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క సేవకుని యొక్క మాట విని వారికి లోబడి ఉండండి అంటున్నాడు. అయితే దేవుని యొక్క సేవకుని యొక్క మాట కంటే ఆ మాట ఎవరిది, దేవుడిది. కనుక ఎవరికి లోబడి ఉండాలి, మనం దేవునికి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. ఒకవేళ నువ్వు సేవకులు మొక్కను చూసి నేను ఈ రోజు వస్తాను, ఈ రోజు రాను అనుకుంటే నీ భక్తికి ప్రయోజనమే లేదని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు మనం ఎవరికి సంతోషం కలుగు చేయాలంటే దేవునికి సంతోషం కలుగు చేయాలి. ఎప్పుడు కలుగు చేస్తామంటే శ్రమలో నిలిచిన వారంగా మనం ఉన్నప్పుడు, కథలని వారంగా మనం ఉన్నప్పుడు, స్త్రీలంగా మనం ఉన్నప్పుడు ఆయనకు సంతోషాన్ని కలుగు చేసే వారంగా మనం ఉంటాం. ఎందుకు అనగా నువ్వు ఆ యుద్ధకు రాకముందు ఆయన ఏం చేస్తూ వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడు, నీ కొరకు దీపంతో నాగరిస్తాలుగా దున్నపెట్టుకోవచ్చు. కనుక దేవుడు ఇంకా అయ్యా ఆకాశం భూమి చెవియప్పుడు అన్న రీతిగా మనం ఉండకోకుండా దేవుని మాట విని బ్రతికే వారంగా మనం ఉండాలి. ఇప్పుడు అంటూ ఉన్నారు కదా వీళ్ళు, మరి మేము ఈ విధంగా కృతజ్ఞత స్థుతులు చెల్లింపగలము. తర్వాత మన తండ్రి అనే దేవుడును మన ప్రభు అయిన యేసును మిమ్మల్ని నిరాటంకముగా మమ్మల్ని నిరాటంకంగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంకా వేయగలుగుతూ వచ్చినట్టు ఆశ కలుగుతూ తిమోతి వెళ్ళాడు, చూసి వచ్చాడు, చెప్పాడు సంగతి. చెప్పిన తర్వాత వాడికి ఏం కలుగుతూ వచ్చింది, ఆశ కలుగుతూ వచ్చింది, ఆదరణ కలుగుతూ వచ్చింది, ఆనందం కలుగుతూ వచ్చింది. ఏం ఆశ కలుగుతూ వచ్చింది, వాడి దగ్గర వెళ్ళాలి అని చెప్పేసి ఆశ కలుగుతూ వచ్చింది. చూడండి, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మల్ని నిరాటంకంగా ఆటంకాలు లేకుండా మీ యొద్దకు తీసుకొని వచ్చిన గాక అని దేవుని నామాన్ని పెట్టుకుంటూ దేవునికి మహిమ కలుగుతా. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆశ కలుగుతూ వచ్చినంటే దేవునికి మహిమ కలుగుతాక. నిరాటంకంగా మమ్మల్ని మీ యొద్దకు తీసుకురావాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరనగా సాగుతాను, ఎవరనగా బోధకులు అన్నమాట. నిరాటంకంగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు వారు చూపిస్తున్న ప్రేమ, వారు చూపిస్తున్న ఆదరణ, వారు చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి వారు మహిమ వేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఘనమైన నామంలో దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క బిడ్డలంగా మనమందరం పడే రీతిగా ఉండాలంటే నీ ఇంటికి వచ్చిన దాసుడైనా మరెవరైనా నిరాటంకంగా నిరభ్యంతరంగా మళ్ళా నీ యొద్దకు వచ్చినట్లుగానే నీవు ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమ కలిగేదిగా ఉండాలి. అందుకంటారు వాడు దేవుడు మేము ఎట్లా కృతజ్ఞతలు చెల్లించాలి. వారు చూపించిన ఆత్మీయత, వారు చూపించిన ప్రేమ,
వారు చూపించిన విశ్వాసాన్ని బట్టి ఎట్లా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని అంటూ ఉన్నారు. క్రీస్తు యేసు రామని నామములో మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వద్దులము అలాగే మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వద్దులన్నట్లు ప్రభు దయచేయను గాక ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో మేము మీ దగ్గర నుంచి ఏ విధంగా ప్రేమ పొందాము, ఏ విధంగా ఆదరణ పొందుతూ వచ్చాము, అదే రీతిగా ఆయన యొక్కకు మనమందరం చేరేంత వరకు కూడా మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యంగా ఉంచుకోవాలి. పరిశుద్ధత విషయమై అనింద్యంగా ఉంచుకోవాలి. భక్తుని యోగు ఆయన మాటలు మనం చదివితే అసలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. దేవుని యొక్క ఘనమైన నామములో నేను తిరిగిలేని వారిని ఆదరించకపోతే నా భక్తి వేషధారని అంటాడు అన్నమాట. నేను అన్నం అడిగిన వారికి అన్నం పట్టకపోతే నా భక్తి వేషధారని నా గూడు జారిపోనుగా అంటాడు, నా చేతులు పడిపోనుగా అంటాడు. ఎందుకంటాడు అన్నమాట? అది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తం. ఆ పని నేను చేయకపోతే అంటున్నాడు భక్తుడు, నేను చేయకపోతే. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే అనింద్యంగా ఉండాలి, అనింద్యంగా ఉండాలి అంటే మన మీద నిందపడేటట్లుగా మన ముందు పడదు అంటున్నాడు. మన ప్రేమలు మన మీద నిందపడేటట్లుగా మన ముందు పడదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా ఆయన ఎదుట మన నడికడ వచ్చిన వారిగా ఉన్నాం. ఎందుకు అనగా ఆయన మనకు పరిశుద్ధత కలిగి ఉన్నామా, పవిత్రత కలిగి ఉన్నామా, ఏ రీతిగా ఉన్నామా అని చూడబోతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం చేస్తే అనిందులంగా మనం ఉండటానికి, నిష్కలంకమైన మనసుతో మనం ఉండటానికి, పవిత్రులుగా మనం ఉండటానికి నిరంతరం మనం ఏం చేస్తున్నాడు? యోగ స్నానం వాక్యం చేత మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలంటే ఈ వాక్యానికి లోబడాలి, లేదా దూరం వెళ్ళిపోవాలి. లోబడినప్పుడే మనం శుద్ధి చేయబడిన వారిగా ఉంటాం. లోబడినప్పుడే స్నానం చేసిన వారిగా మనం ఉంటాం అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో స్నానం చేసినప్పుడే నయమానుకున్న జబ్బు పోయింది. స్నానం చేయకుండా రౌద్రుడు తిరిగిపోతూ ఉన్నాడు. అయితే ఆ పని వాడు అంటాడు, చిన్న పనే కదా, నేను డబ్బులు అడగలేదు కదా, నీకు బంగారం వెండి ఇవ్వని అడగలేదు కదా, నువ్వేంటి ఆ నదిలో 7 మార్లు స్నానం చేశాడు. 7వ మార్లు మునగంగానే తన దేహం ఎట్లా ఉండిస్తున్నట్టు పసిపిల్ల వాడి దేహం వల్లే మారినట్టుగా దేవుని యొక్క దేహం సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని సన్నిధికి వచ్చిన మనం స్నానం చేసే వారిగా మనం ఉండాలి. ఏ స్నానం అనగా ఉదక స్నానము. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాక్యం అనే స్నానం చేసే వారిగా మనం ఉండాలి. వాక్యం చేత మనం శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన నడవడి శుద్ధి చేసుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రతిదీ ఆయన చూసే దేవుడిగా ఉన్నాడు. కనుక నీవు అనిందుడిగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటాను. యేసు ఘనమైన నామములో మనకు వస్తూ ఉంటాం ఏ గ్రహింపు ఉండదు. ఎందుకు అనగా మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎన్ని కొడుకులకు మనకు వచ్చినా మన మీద నిందపడే రీతిగాని మనం ఉంటూ. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఆ సంఘస్థులకు అనిందులుగా ఉండండి, మేము మిమ్మల్ని బట్టి ఏ రీతిగా సంతోషపడుతున్నాము, ఆ రీతిగా మీరు కూడా ఆ ప్రేమలను వర్ధిల్లుతూ సంతోషపడేవారిగా ఉండి నేను చెప్పేసి తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ఘనమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృపచేత ప్రేమలో వర్ధిల్లి ప్రభుని ఘనపరిచే వారిగా ఉండాలి. ప్రభు దయలో వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. యేసే ఘనమైన నామములో ఒకసారి యోగు మాటలు మనం చూద్దాం. యోగు గ్రంథం 31వ అధ్యాయం. యోగు గ్రంథం 31వ అధ్యాయం. యోగు గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. నేను ఎలా చేయలేను, నా బాధను మొదలుకొని దిక్కులేని వారే నా భుజ శరీరము 20 గుమ్మములో నాకు సహాయం దొరికినది. తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎట్లను నా భుజ శరీరము దాని గూటి నుండి పైను గాక, నా బాహువు ఎముకలోనికి వినుగను గాక. నేను ఎలా చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరుగును. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని.
నేను దేవుని మహత్యం ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలన చేయననియు భీతి పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తుల గురించి దేవుడు మొదట ఏం చెప్పాడు? ఊసు దేశంలో యథార్థవంతుడని చెప్తూ వచ్చాడు. అయితే ఇతని యొక్క జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందో చూడండి ఒకసారి. తండ్రి లేని వాడు సహాయం కావాలని చెప్పేసి నా గుమ్మం యొక్కకు వస్తే అన్యాయం చేసిన ఎడల, వారికి నేను అన్యాయం చేసిన ఎడల నా గుడిసెయ్యము దాని గూటి నుండి పడును గాక అంటున్నాడు. నా బాబు ఎముకలోనికి ఇరుగును గాక. నేను అలాగే చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నా యొద్ద నన్ను భావించి నా యొద్ద పెరిగాను. ఏమనుకున్నారంటే ఆయన చూపించిన ప్రేమకు తండ్రి భావంతో ఆయన యొద్ద పెరుగుతూ వచ్చారంట. నా తల్లి గర్భమూత పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శన అయితేనే. అంటే ఈ ఎవరి మాటలు? దేవుని మాటలు అన్నమాట. దిక్కులేని వాడిని పరామర్శించడమే యథార్థమైన భక్తి అంటున్నాడు. కనుక దేవుని మాటను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కలిసి పెట్టలేదు, దేవుని మాట విడిచిపెట్టలేదు. ఎందుకని? అనిందులుగా ఉండకూడదు. అందుకంటున్నాడు, నా తల్లి గర్భం ముందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వాడికి నేను మార్గదర్శన అయితేని, యెహోవా మహత్యం ఎదుట నేను నిలవజాలనని, ఆయన నన్ను నిర్మూలన చేయనని ఆయనలో భీతి పుట్టిందంట. మనలో ఉందా ఈ భయము? మనలో ఉందా ఈ భయం? యేసుక్రీస్తు ఘనమైన నామములు ఆ భక్తుడు యథార్థవంతుడైన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆ భక్తులు ఏం బీతుంది? ఏం బీతుందంటే దేవుడి మహత్యం ఎదుట నేను నిలవలేనేమో, ఈ పని చేయకపోతే అని చెప్పేసి భయము, భీతి కలుగుతూ ఉన్నట్ట. ఆయన నన్ను నిర్మూలన చేయనేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి అట్టున్నాడంటే గర్భంలో పుట్టిన నాటి నుంచి దిక్కులేని వాడు మార్గదర్శనంగా ఉన్నాను. అయినప్పుడు కూడా ఒకవేళ నేను ఎక్కడైనా తప్పిపోతున్నానేమో, అమ్మో దేవుని ఎదుట నేను నిలవలేనేమో అని చెప్పేసి ఆయన భీతి పడుతున్నట్టు, భయం పడుతున్నట్టు ఆయనలో. అందులో దేవుని పిల్లల మనము మన భక్తి ఏ రీతిగా ఉండదో ఒకసారి మనం గ్రహించుకోవాల్సిన వారిగా ఉన్నాం. మీరు అనింద్యులుగా ఉండండి, ప్రేమలో వృద్ధి పొందండి అంటున్నాడు. క్రీస్తు యేసుమైన నామములో ఇక్కడ అనింద్యముగా ఉండి భయపడుతున్నాడు. అమ్మో యేసయ్య ఎదుట నేను నిలవచాలుతానా? ఎందుకు అనగా ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక నేను నా జీవితాల్లో పడేయమండానంటే భయం అనేది ఉండాలి. దేవుని ఎడల భయం అనేది ఉండాలి. భయం అనేది ఉంటేనే మన భక్తి నిలిచేదిగా ఉంటుంది. భయం అనేది ఉంటేనే మన భక్తికి ప్రయోజనం అనేది కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత గమనించినట్లయితే సువర్ణము నాకు ఆధారం అనుకునే ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎంత భయభక్తులు చూడండి ఒకసారి. ఆయన ఏమనుకున్నాడు? ఊసు దేశంలో ధనవంతుడు యోగు అయినప్పటికీ కూడా సువర్ణము నాకు ఆధారం అనుకునేడలా, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలా, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారం సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను. గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని భక్తుడు ధనవంతుడైనప్పటికీ కూడా ఆయనలో ఏముందంటే దేవుని ఎడల భక్తి, భయము ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుని పిల్లల గ్రహించవలసిన సంగతి, ఆయన దేవుని ఆధారం చేసుకోలేదు. ఇదే నన్ను బ్రతికించేది అనుకోలేదు, ఇదే నన్ను బాగు చేసేది అనుకోలేదు, ఇదే నన్ను గొప్ప చేసింది అనుకోలేదు. ఏం చూస్తూ ఉన్నాడంట? తర్వాత అంటూ ఉన్నాడు, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన విస్తారమైన సొత్తు దొరికిందని సంతోషించిన అమ్మో దేవుని కంటే నేను ఎవరిని గొప్ప చేస్తున్నాను, సొత్తును గొప్ప చేస్తున్నాను. కనుక ఇప్పుడు నా మీద ఏం పడుతుంది? నింద పడుతున్నది. నన్ను నీవు గొప్ప చేయలేదని నింద పడుతున్నది. కనుక ఆ నింద నా మీద పడబడుతుంది. తనలో ఏం కలుగుతుందంటే భీతి కలుగుతుందంట, భయం కలుగుతుందంట. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం గమనించినట్టు భక్తులని హిజ్కియా కూడా వర్ధిల్లిన తర్వాత తన ఎంతకు వచ్చారు బబులోను దేశం నుంచి. వచ్చిన వారితో అతడు ఏం చేస్తూ వచ్చాడంటే గదులని తిప్పేశాడు. ఇవ్వండి అని చెప్పి చూపించాడు అన్నమాట. చూపించిన కారణాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుడిని గొప్ప చేయలేదు, చూపిస్తూ వచ్చాడు. చూపించిన కారణాన్ని బట్టి తన మీదకి ఏమొచ్చిందండి? తన తర్వాత తన బిడ్డల మీద శిక్ష వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనుష్య ద్వారా ఏమైపోయింది? మళ్ళా పాపం వచ్చేసింది. పరిశుద్ధ గ్రంథాలు చదువుతూ వచ్చామా? అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఏది ఉన్నాయి దాన్ని బట్టి మనకు భీతే. ఒకవేళ దీన్ని బట్టి నేను దేవుని మరుస్తున్నానేమో, దీన్ని బట్టి దేవుని గొప్ప చేయట్లేదేమో అని చెప్పేసి మనలో భీతి కలగాడు. ఆయన చేతులను విస్తారంగా ఆస్తున్నదంట. ఆయన దేన్ని బట్టి భయపడుతున్నాడు? దేవుని బట్టి భయపడుతున్నాడు. ఇది నన్ను బ్రతికిస్తుంది అనే దాస తనలో లేదు.
తర్వాత సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుస్తుండగా అతనే గాని చూసి నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడగా పరమైన దేవుని దృష్టి నేను వేషధారి నగుదును. ఏమంటాడండి? అన్నింటిని చూసి ముద్దులే మనం. బయట వెళ్తే ముద్దులు పెట్టుకుంటాం, సూర్యుడు కనబడితే ముద్దులు పెట్టుకుంటాం. అయితే క్రీస్తు యేసు కనబడి నామలు ఇది తనకు తను చేసే పని. ఎవరిని చూస్తున్నారా? వ్యవస్థడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ భక్తిని చేస్తే వేషధారని అన్నాడు. ఒకవేళ ప్రకాశంగా కనబడితే దాని చూసి నేను ముద్దు పెట్టుకుంటే దేవుని బలిగించిన దాన్ని నేటి వరకు ఏం చేస్తాం మనం? ముద్దు పెట్టుకుంటాం. ఆ భక్తి ఏమన్నాడు ఇక్కడ? వేషధారణ అన్నాడు. ఎంత విలువైన భక్తితో గమనించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీరు అనింద్యులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఒకవేళ మీరు అనీతిగా ఉంటే పరమన్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతున్నాను. సూర్యుని కలుగు చేసింది ఎవరు? దేవుడు. చంద్రుని కలుగు చేసింది ఎవరు? దేవుడే. మరి దేవుడిని కనపరచుకోకుండా సూర్యుని చూసి నువ్వు ముద్దు పెట్టుకుంటే, చంద్రుని చూసి ముద్దు పెట్టుకుంటే, నువ్వు ఇంట్లో సిచ్చేంత లైట్ దాన్ని చూసి నువ్వు ముద్దు పెట్టుకుంటే నీ భక్తి అది, నీ భక్తి. కనుక జాగ్రత్త సంగమ, జాగ్రత్త పిల్ల. నామలో మన భక్తిలో దానిలో పడుతుంది. మన భక్తిలో నేను దేవుని అనే పరిస్థితులు మనలో పెట్టుకుని దేవుని కొరకు పరిశుద్ధత అభివృద్ధి పొందే వారిగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంత గొప్ప భక్తి చేసిన వ్యక్తి యొక్క జీవితంలో చివరికి ఏం మిగిలిందండి? రెండింతల ఆశీర్వాదం. క్రీస్తు యేసు ఘనమైన నామం. అందరి చేత ఏం చేస్తున్నాడు? పగడబడుతూ ఉన్నాడు. అందరూ ఏం చేస్తున్నారు? వస్త్రాలు ఇస్తున్నారు, ఉంగరాలు ఇస్తున్నారు, బంగారం తీసుకొచ్చి కడింపుగా ఇస్తున్నారు. దేని వల్ల వచ్చిందండి? మనుషుల దృష్టిలోనే దేవుని దృష్టిలో ఇప్పుడు ఏమైపోయాడు? అతడు యోగ్యుడైపోయాడు అన్నమాట. మనల్ని పొందే వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ భక్తి మనలు లేని భక్తిగా, నీ భక్తికి ప్రయోజనం లేని భక్తిగా మనం ఉండకూడదు. దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చూడమాట మన సోదరు వల్ల మరియు మన ప్రభు యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమతో అభివృద్ధి పొందుతున్నాము. పరిశుద్ధంగా ఎవరు స్థిరపరచాలి? దేవుడు స్థిరపరుస్తున్నాడు. కనుక ఆ ఎలాగ అభివృద్ధి పొందుతున్నామో అలాగే మీరు కూడా అభివృద్ధి పొందండి అంటాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధత విషయమై యేసయ్య ఘనమైన నామములో భక్తులు అంటూ ఉన్నాడు. విధురాలు నా యొద్దకు వస్తే నేను కాదంటే నా భక్తి వేషధారణ అంటున్నాడు. ఆహారం లేదని దిక్కులేని పిల్లలు నా యొద్దకు వస్తే నన్ను ఆశ్రయిస్తే వారికి సహాయం చేయకపోతే నా బుద్ధి శల్యము నా గూడు కలిగిపోగాక అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? దేవుని మాటను వినపడకుండా, దేవుని మాటను లోపడుకోకుండా ఉంటే మనమేదేం పడుతుంది? మీద పడుతూ ఉన్నది. వీడు నా మాట పనిలేదు, నేనంటే ఎరిగి ఉండలేదు వీళ్ళు అంటున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన ఏమంటున్నాడంటే నేను ఎరగనంటున్నాడు. కనుక ఎరగని స్థితి మన జీవితాలకు రాకుండా ఎరిగి ఉన్నాం. ఎట్లా చెప్తాడైనా? మన క్రియ ద్వారానే. ఎట్లా చెప్తాడైనా? మన భక్తి ద్వారానే అని చెప్పే దేవుడిగా ఉన్నాడు. కనుక ఎవరి క్రియలను బట్టి మనకి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. కనుక సత్క్రియ చేసి మనం నడుచుకునే వారిగా ఉంటాయి. బ్రహ్మపత్రిక 2:6 రాయబడి ఉంటాం. సత్క్రియని బట్టి మనం ప్రతిఫలం పొందే వారిగా ఉండాలి. చూడండి ఒకసారి బ్రహ్మపత్రిక 2వ అధ్యాయం 6 ఆయన ప్రతి వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చి సత్క్రియల ఓపికగా చేయము, మహిమయు ఘనతయు అక్షయతను వేరొక వారికి నిత్య జీవమునిచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రముకు వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమ ఘనత సమాధానం కలుగును. దేవునికి ఏ మహిమ కలుగును కాక. సత్క్రియ చేసేవాడికి ఏం కలుగుతుందంటే మహిమ ఘనత అక్షయత నిత్య జీవం కలుగుతున్నది. దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భక్తులైన యోగి ఏం చేస్తూ వచ్చాడు? సత్క్రియ చేస్తూ వచ్చాడు. ఆ సత్క్రియ ఎవరి ద్వారా చేయాలి? దేవుని ద్వారా చేయాలి. దేవుడు చెప్పాడు అది చేయమని చెప్పేసి. కనుక దేవుడు నామని మహిమ వస్తే ఏం చేశాడంటే చేశాడు అన్నమాట. చాటుగా ప్రకాశిస్తున్న సూర్యుని చూసి నా నోటితో నేను ముద్దులు పెడతా అంటున్నాడు. అంటే మన రహస్యంగా మనం చేసే పనులు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట.
కనుక రహస్యమైన మన భక్తులు ఏమన్నారంటే అనిత్యతే ఉండాలని చెప్పేసి ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నాడు అన్నమాట. రహస్యంగా ప్రజలందరూ ఎదుట భక్తి భావంతో మెలుగుతాం. రహస్యంగా ఏం చేస్తామంటే దేవుడికి చాలా దూరంగా ఉంటాం అన్నమాట. కనుక రహస్యమైన జీవితాలు కూడా యోగులు ఏం చెప్తున్నాడంటే రహస్యంగా నా నోట్లో ముద్దులు పెట్టుకుంటే నా భక్తులు వేషధావనం అది భక్తులు అంటూ ఉన్నాడు. కనుక మన అంతరంగా మన రహస్య జీవితాన్ని ఎవరు చూస్తూ ఉన్నారంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుని దగ్గర మన జీవితాన్ని సరి చేసుకుంటూ మనం జీవించే వారిగా కథని వారిగా స్మరణంగా విశ్వాసములను ప్రేమలను అభివృద్ధి చెందుతున్న వారిగా మన జీవితాలు ఉండాలని చెప్పేసి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అలాగే మేము వృద్ధి చెందుతూ వచ్చాం. మీరు కూడా ఒకరి ఎడలవడం మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వద్దునట్లు ప్రభువు దయచేయదాకా. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎవరు దయచేస్తున్నారంటే ఇది ప్రభువే మనకు దయచేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు మాట ఇప్పుడు మనం వినాలా వద్దా? వినాలి. ఆయన మాట వినానికి లోపడినప్పుడే ఆయనకి సంతోషం. ఆయన మాట వినానికి ఆయనకి లోపడినప్పుడే ఆదరణ. నా పిల్లలు నా యుద్ధం వచ్చారని ఆదరణ. అందుకే అన్నాడు ఎదురు రామాదరు ఎగుతుంది గొడ్డలు దొరికారు కానీ నా పిల్లలు నన్ను ఎరవట్లేదు అన్నాడు అనమాట. నా పిల్లలు నన్ను ఎదురు రావాలి ఆదరణ అనమాట. నీ బిడ్డలు ఇంటికి వస్తే నీకు ఆదరణ. ఇంటికి రాలేదనుకో బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. రాకపోతే ఏంటి నా బిడ్డలు నన్ను మర్చిపోయారు అనుకుంటా. అట్లా ఆ విధంగా ఉంటాం కనుక ఆదరణ లేని జీవితం మనలో దేవునికి పరిధి చేయకోకుండా దేవుని పిల్లలంగా దేవుని దగ్గరకు వచ్చి దేవునికి లోబడి జీవించే వారిగా మనం ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ హిమాంత తెలియజేస్తూ వచ్చు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సత్య సువార్తను ఎవరు ప్రకటించారు? ఇప్పుడు మనం చెప్పాలి. ఎవరెవరు ప్రకటించారు? దేవుని యొక్క శ్రావకులు విశ్వాసులు ప్రకటించారు, సంఘాలు ప్రకటించారు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రకటించే సేవకులైన వినే విశ్వాసులైనా ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసంలో కదలని వారిగా ఉండాలి. విశ్వాసంలో స్థిరత్వం కలిగిన వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ఘనమైన నామములో మన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అమాలేకీయులు ఆయన నమ్మి యేసయ్య ఏం చేస్తూ వచ్చాడు? రాజుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు సౌలు రాజుగా చేసినప్పుడు బెన్యామీను గోత్రం ఓ చిన్న గోత్రం దీనిలో నుంచి నేను ఎంతటి వాడినా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ ఏం చేస్తూ వచ్చాడు? దేవుని మాటను తిరస్కరిస్తూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనందరి జీవితాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. అది ఎటువంటి పరీక్ష అంటే అగ్ని అంటున్నాడు అన్నమాట. అగ్ని చేత పరీక్షిస్తూ ఉన్నాడు. కనుక పరీక్షించినప్పుడు నా జీవితం నిలిచి ఉండేదిగా ఉండాలి. అందుకే వాళ్ళు అంటారు బ్రతికినట్టే మేము అంటున్నాడు. కనుక మనం ఏం కావాలి? బ్రతకాలి. క్రీస్తులో బ్రతకాలంటే దేవుని యొక్క ఉచితమైన చెప్పాలి. విన్న ప్రియ దేవుని సంగమా మనందరిని ధైర్యపరుస్తూ ప్రభు అంటున్నాడు నువ్వు బ్రతికి అనేకుల్ని బ్రతికించే రీతిగా నేను దీవిస్తూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో నా మాట విని నువ్వు జాగ్రత్త పడని ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో నీ రాజకీయ పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చేత నీవు కదలని వాడిని, నీవు కదలని వ్యక్తిగా, నీవు స్థిరము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడే. ఎప్పుడు ఆ స్థిరత్వం? ఎప్పుడు ఆనందం ఉంటే వస్తాం, ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఎల్లుండి శ్రమలో మనం ఎట్లా ఉండాలి? స్థిరత్వం కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు స్థిరత్వం కలిగి ఉండాలి. శ్రమలో కుంగిపోతే ఏమంటుంది? పరిశుద్ధంగా చాతి కాని పడుతుంది. శ్రమ వచ్చినప్పుడు కుంగిపోతే చాతి కాని పడుతుంది. కనుక చాతి కాని వ్యక్తులుగా మనం ఉండాలి. శ్రమలోనే నిలిచి ఉండాలి. శ్రమలో నిలిచి ఉన్నప్పుడు ఇప్పుడు సంఘ కాపరికి ఏమంటున్నాడు? మిమ్మల్ని బట్టి మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఆదరణ కలిగింది, ఇంకా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారని. యేసయ్య నువ్వు వింటే నిన్ను బట్టి మళ్ళీ సేవకులు ఏం చేస్తారు? మళ్ళీ దేవుడి దగ్గర మొరపెట్టుకుంటారు, మళ్ళీ దేవుడు ఇస్తారు వర్తమానం. నువ్వు వినపోకుండా తిరుగుబాటు చేస్తూ ఉంటే ఎందుకు ఎప్పుడు వింటలేదు, ఇంక నేనేం ఆడదని చెప్పేసి వాళ్ళు నిరుత్సాహపడే వాడిగా ఉండదు. అందుకే అన్నారు నీ సేవకులు నువ్వు ఏం చేయాలంటే మనన చేయాలని చెప్పేసి సెలవిస్తుంది. వారు దూక పెట్టకూడదు అని దేవుని యొక్క సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన నామములో దేవుని మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా మౌనంగా మాట్లాడు. యేసయ్య ఘనమైన నామములో యేసయ్య ఎంతో చక్కటి మాటలు మాకు తెలియజేస్తూ వచ్చిన అందరినీ బాగా తెలుస్తుంది. పరిశుద్ధ దేవుడు
ఇంకొక మాట మనం తెలిసేసి వచ్చారు రీతిగా ఉన్నాం. శ్రమ వచ్చింది, ఆ శ్రమలు మనకు కలుగుతాయి అని చెప్పేసి ఇవి మన కొరకు నియమించబడి అని సువార్తలు బోధించారంట. అయితే వారు అక్కడ లేరు, వారు దాటి వెళ్ళిపోయారు. అయ్యో నా సంఘానికి శ్రమ వచ్చింది, వారు ఎట్లా ఉన్నారు చూసినా తిమోతి అని చెప్పేసి తిమోతిని పంపిస్తూ వచ్చారు. అయితే తిమోతి ఆనందకరమైన సమాచారం తీసుకొచ్చారని చెప్పేసి ప్రభు ప్రయత్నం సెలవిస్తుంది. దీన్ని బట్టి సమాచారం రావాలి, దీన్ని బట్టి సమాచారం రావాలి. నేను బోధించని సాగు ఆనందకరమైన సమాచారం రావాలి. మనల్ని బట్టి మన ఏసైకి ఆనందకరమైన సమాచారం రావాలి. యేసుక్రీస్తుదామని పోషణ అంటే కుమార్ పరిశుద్ధాత్మ దేవుళ్ళ పూజకమని ప్రభుత్వం. ఎందుకు ఆయన దూతలు పంపిస్తూ ఉన్నాడు నీ ప్రార్థన ఉంటారు. ఎందుకు ఆయన దూతలు పంపిస్తున్నాడు నీ భక్తులు చూడటానికి. ఎట్లా ఉన్నారు వీళ్ళంటే ఆయన వెళ్ళి చెప్పాలి, ఆనందకరమైన సమాచారం తీసుకొని చెప్పాలి. నీ పిల్లలు నీ మాట వింటున్నారయ్యా, సంతోషపడుతుంది, నీలో స్థిరపడ్డారయ్యా అని చెప్పేసి వాడు చెప్పాలి. అదే విధిగా ఈ సమయంలో క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇక దేవుని సంగమం వందలు ప్రభు సన్నిధిలో నీ ప్రభు మాట్లాడిన మాట నమ్మకం దేవుని నామాన్ని గొప్ప చేస్తుంది, దేవుని నామాన్ని గణపరుస్తుంది. ప్రభు చూద్దాం. నీ భక్తుల వేషధారణ కదా, నీ భక్తుల దేవుని కనపరుస్తున్న స్థితి ఉన్నదా భక్తులు అంటున్నాను. రహస్యంగా నా నోటి ముద్రలతో ప్రకాశించే వెలుగును చూసి ముగి పడిపోయాను. నేను వేషధారణ అంటున్నాను. అయితే దిక్కులేని వారు నేను పరామర్శించట్లేదా, నాలో బీటి పడుతున్నా ఎదుటి నేను నిలవలేదని చెప్పేసి భక్తులు అంటున్నాను. అయితే నువ్వు దేవుడు అనింద్యంగా నిలబడాలి, అభివృద్ధి పొందాలి అని భక్తులు మాట్లాడుతూ వచ్చారు. ఏ భక్తితో ఏ స్థితిలో నువ్వు ఉన్నావు నువ్వు అర్థం చేసుకున్నావు. దేవుని దగ్గర సాగిపడదాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. అవును ప్రభా, నా భక్తి ఇది ప్రభు, నాకు తేటగా తెలియజేస్తూ వచ్చిన తండ్రి, నేను నా భక్తిలో ఉన్న వేషధారాన్ని తొలగిస్తూ అనింద్యముగాను పరిశుద్ధంగాను ఎదుట జీవించబడ్డగా నన్ను బాధపడుతూ మాట్లాడుతూ వచ్చేవాడిని. అటు భక్తిగా నేను జీవించబడ్డగా, అటు సత్క్రియగా జీవించేవాడిగా నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచి శ్రమలో విశ్వాసం తొలగిపోక, నిందలో విశ్వాసం తొలగిపోక స్థిరత్వం కలిగినట్టుగా నేను బాగా నీకు ఏదైనా కష్టం అనిపిస్తే వెంటనే దేవుడు లేదనే స్థితి, వెంటనే దేవుడు నన్ను చోటు లేదనే స్థితి. నీకు గాయపరచుకోకుండా క్రీస్తు యేసుగా నాకు శ్రమ కూడా నియమించబడింది అని తెలుసుకున్నాను. దేవుడి గణపరుస్తూ దేవుడి మీద ప్రభు దగ్గర సాగిపడుతూ ప్రార్థన చేసుకున్నాం. ప్రభు దగ్గర కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసుకున్నాం. ఎందుకున్నాడు ఈ స్థితి అంటే తెలియజేస్తూ వచ్చాడు. అయ్యో శ్రమలో స్థిరత్వం లేని వ్యక్తిగా, అయ్యో శ్రమలో కలిగిపోతూ ఉన్నాము. అది కంటే ఈ నా మాటలు విని నువ్వు బండ మీద పట్టుకోయినట్టు అప్పుడే వాన వచ్చిన వరదలు వచ్చిన ప్రవాహం వచ్చిన మా ఇల్లు క్షణంగా ఉంటున్నాడు. అయితే ఆయన మాట పోకుండా ఆయన దుఃఖపరిచే ఇల్లు పట్టుకుని దాని పాటు ఏ స్థితిలో ఉన్నాము అర్థం చేసుకుంటూ ఏసై నామములో సాగిపడు, ఏసై నామములో ప్రార్థన, ఆయన బాగోతున్నాడు. అయ్యో నా రాజు నా పోతున్నాడు అని నిలబడాలి. ప్రీతి పడుతుంది అన్నాడు. మీరు కూడా మీరు అర్థం చేసుకోండి. నీకు కలుగుతుందా, అయ్యో నీ భక్తి నాలో లేదే, నీ భావన నాలో లేదే అనే వీటి నీకు కలుగుతుంది. రావాలి అని ఎదురు చూస్తున్నాం అని వస్తే ఆయన ఎదురు నిలబడేటట్టుగా నీవు ఉన్నావని నువ్వు ఉన్నావు. అయితే సంఘం దేవుడు యొక్క చిత్తమని ప్రకటిస్తాం. ఆయన మనకు తెలియజేసి మనకు అవకాశం ఇచ్చారు, మనకు అవకాశం ఇచ్చారు. నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకొని వీళ్ళు బట్టి కృతజ్ఞత చేసేదేమో తండ్రికి కృతజ్ఞత మన జీవితంలో ప్రార్థిస్తున్నాం. వారికి ఎంత ప్రేరేపించుకుంటున్నాం ప్రార్థించే ప్రభుత్వం అనిపించింది. ఆరంభం నుంచి ఇప్పుడు బట్టి కూడా నడిపిస్తున్న తండ్రి మీ పవిత్రమైన ఆయన తండ్రి కావాల్సిన తండ్రి
అక్కడ స్వరంగా తండ్రి మాకు సహాయం చేసి తమని పవిత్రమైన నామాలను తండ్రి మాట్లాడండి స్వామి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా ప్రత్యేకంగా ఆరాధనలో నా తండ్రి మీ స్తుతించి మీ ఘనతను ఎక్కువని మాకు దయచేసిన తండ్రి స్తోత్రం చెప్తుంది సజీవులే ఆరాధిస్తారని అలాంటి సజీవులను జ్ఞాపకం స్తోత్రం తండ్రి ఎన్నో మేలుని ఓ కుమారుడా నీ అడ్లని ప్రభు అంటున్నాడు ఆ మేలుల కొరకు వీరవసి గ్లోరీ కమరా పోషణ ఆ మేలుల కొరకే వీరసికవరా పోషణ నేను ఉజ్జీవింపచేస్తూ నన్ను సంతోషంతో ఉజ్జీవముతో ఏసే నామాన్ని గణపరుస్తూ కొనసాగని ప్రభు అంటున్నాడు తండ్రి నీ కొందరు ముస్తున్న ప్రభా మీరే మహిమనందండి ప్రభా వారి కొరకు నువ్వు దాచించిన మేలుల ఉపకారాల ప్రభా నాయన ఈ నామలు పొందుకుంటున్నారు నేను గణపరిచే భాగ్యంగా ఇచ్చేయండి ప్రభా నీ కొరకు వారు పడిన ప్రయాసం అయ్యా నీ కొరకు వారు చేసిన సత్క్రియలు ప్రభా నువ్వు మరవని దేవుడు తండ్రి ఆ రీతిగా తిరిగి వారికి ప్రతిఫలం ఇచ్చే తండ్రిగా మీరు దాచి ఉంచి నీవులు పట్టుకోండి నేను నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి బిడ్డలు నాయన దేవుని దయలో మనుషుల దయలో వయసులో జ్ఞానంలో వృద్ధి చెందేటట్లు మీరు సహాయం చేయండి నన్ను కుమార్తెకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి వందనములు స్తోత్రం తండ్రి గర్భంలో ఉన్న శిశువు తల్లికి మంచి ఆరోగ్యం శక్తిని బలము దయచేయండి ప్రభా అయ్యా ఈ గ్లోరీ కవర్ పోషండి వందనములు శ్రీ బాబా రీ ఓసి గ్లోరీ కవర్ పోషండి వందనాలు తండ్రి పోషండి కొందరు స్తోత్రం ఆశ్చర్యకరుడుగా దేవుని యొక్క సహాయాన్నే పొందుతున్నారు బిడ్డలారంటున్నాడు ప్రభు తండ్రి నీ కొందరు స్తోత్రం పోషండి కొందరు స్తోత్రం తండ్రి సహోదరుడా నీ చేతిని విడవలేదు పోషణ నీ చేతిని బలపరుస్తున్నాను ప్రభు అన్నాడు తండ్రి వందరములు స్తోత్రం ప్రభు మీరే మహిమనందండి మీ గొప్ప కార్యం వారి పక్షంగా జరిగించండి మహిమగలిగిన దేవుడుగా నేను అమలు రుజుపరుచుకుంటున్నా తండ్రి మీ బిడ్డలు మీరు నిండారుగా మీరు దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధిలో ఉన్న సంతోషం సమాధానం నిత్య సుఖము మీ బిడ్డలకు అనుగ్రహించి మహిమనండి స్తోత్రం క్రీస్తు యేసు ఘనమైన నామములో యేసయ్య ప్రేమ ఎరగని ప్రజలు ప్రేమను ఎరిగే రీతిగా యేసయ్యను ఎరిగే రీతిగా నేను నిన్ను వాడుకోబోతున్నాను కుమారుడని ప్రభు అంటున్నాడు ప్రభు యేసు ఘనమైన నామములు నా సాక్షిని నీవే అంటున్నాడు ప్రభు రీతిగా నా ప్రభా అయ్యా నీ సాక్షిగా మా దేవుడుగా ప్రభ నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని బిడ్డలకు ఇస్తున్నందుకు నేను నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమేన్.